డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తమ పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్డబ్ల్యూఎస్, సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. 9 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు సక్రమంగా చెల్లించాలని, విధుల్లో తమకు గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజును కార్మిక సంఘం సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని విప్ సుబ్బరాజు హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు మేము స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారిని కలవటానికి వచ్చాము సార్. మాకు ఏంటంటే 9 నెలల నుంచి జీతాలు కాంట్రాక్టులు ఇవ్వట్లేదు. అదేవిధంగా కాంట్రాక్టులను కానీ డిపార్ట్మెంట్లను కానీ మా జీతాలు ఇప్పించండి అంటే కాంట్రాక్టులు ఏమో మాకు బిల్లులు పట్టలేదు. మేము ఎక్కడి నుంచి తెచ్చి మీకు జీతాలు ఇవ్వం అనేమో కాంట్రాక్టులు అంటున్నారు. డిపార్ట్మెంట్ వారేమో కాంట్రాక్టులు చెప్పాం, వాళ్ళు ఇస్తారు, మరి వాళ్ళు ఇచ్చినప్పుడే కదా మేమేం చేయగలమని సూపీరియర్ ఆఫీసర్లు కూడా ఇదే విషయం చెప్తున్నారు సార్. మరి జీతాల గురించి మేము ఏంటంటే ఈ జీతాలు ఇవ్వడం కారణంగా మేము ఎన్నో కాలం నుంచి 26 సంవత్సరాల నుంచి ఇందులో మేము ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము స్కీముల్ని లాక్డౌన్ చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అందరం కూడా నిర్ణయించుకున్నామని మేము. అది కూడా 15వ తారీఖు దాటిన తర్వాత మేము మళ్ళీ ఆల్మట్టం ఇస్తాం. స్కీమ్లు ఆపడానికి మేము రెడీగా ఉన్నాం సార్. తర్వాత దశలవారీగా కూడా మా యొక్క సమస్యల పరిష్కారం కాకపోతే దశలవారీగా ఉద్యోగాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చాలాసార్లు వెళ్ళటం జరిగింది. ఎన్నోసార్లు వింతపత్రం ఇచ్చాం అందరము వెళ్ళి, కానీ ఆయన ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే మాకు అనేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్ సోర్సింగ్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఆయన మన ఎలక్షన్కి ముందు మనకి హామీ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. ఆయన సరే ఎవరో కూడా మా సమస్యల్ని పరిష్కరించే విధానం లేదు. మా డిమాండ్లు ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ అన్ని కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ విధంగా బ్యాంకుల ద్వారా మాకు జీతాలు వేయాలని మేము స్థానిక శాసనసభ్యుల వారికి కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి ఎన్నోసార్లు మేము పేపర్ కూడా ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయటం, అక్కడ ర్యాలీలు చేయటం కూడా జరిగింది. ఇంతవరకు కూడా ఆయన మా శాఖ మంత్రి అయ్యిండి కూడా మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా అందరూ స్పందించి కాంట్రాక్టులకు బిల్లులు ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. లేకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తామండి 16వ తారీఖు నుంచి. ఇందు మూలంగా తెలియపరుస్తున్నామండి. చిరంజీవి గారు కూడా చిరంజీవి గారు కూడా కేంద్ర మంత్రి చేశారు సార్, టూరిజం మంత్రి. కానీ ఆయన టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు టూరిజం శాఖలో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్టులు కానీ చేసిన ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఆయన పర్మనెంట్ చేసి ఆయన స్థిరస్థాయిగా ఆ శాఖలో గుర్తుండిపోయారు. మమ్మల్ని కూడా మరి ఈ విధంగా మాకు ఉద్యోగ భద్రత, మాకు ఎన్ని పిఎఫ్, ఈఎస్ఐని కల్పించి పవన్ కళ్యాణ్ గారు కూడా మా మనసుల్లో స్థిరస్థాయిగా ఉంటారని మేము మా కుటుంబ గవర్నమెంట్ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం సార్. ఇంకేదండి పిల్లల్ని చదివించాలన్నా, ఇంట్లో గడవాలన్నా చాలీచాలని జీతంతో 14,500, 15,500 అని మాకు కేటాయింటున్నారు. ఆ ఎటువంటి చాలీచాలని జీతాలు మేము ఎన్నోసార్లు మరి ధర్నాలు చేయటం ఎప్పటి నుంచి 26 సంవత్సరాల నుంచి కూడా మేము చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మా విషయాల మీద స్పందించి మాకు జీతాలన్నీ ఇప్పించి మాకు ఉద్యోగ కల్పించి మమ్మల్ని అప్పుడు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మమ్మల్ని అప్పుడు పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు, ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, మా యొక్క శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు పర్మనెంట్ చేసి ఈ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం సార్.